తెలంగాణ పౌరుషానికి ప్రతీక చాకలి ఐలమ్మ. ఎమ్మెల్యే యన్నం. చాకలి ఐలమ్మ జీవితం మనకు ఆదర్శం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఇవాళ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత, తెలంగాణ పౌరుషానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర మాత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి మహనీయుల చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రబోయి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి ఇందిర, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్లు రాషద్ ఖాన్, పాషా, తిరుమల వెంకటేష్, సయ్యద్ మోసిన్, బుద్దారం సుధాకర్ రెడ్డి, సిజే బెనహర్, నవనీత, మల్లు నరసింహారెడ్డి, రాములు యాదవ్, ఆజ్మత్ ఆలీ, ఎల్లంగారి భరత్ కుమార్, ఎల్లంగారి పురుషోత్తం, బెజ్జుగం రాఘవేందర్, శివశంకర్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భూమి లేని పేదలకు ఇచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టిందంటే వాటికి ఆది పునాది ఆ రోజు చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటం. అందుకే ఈరోజు కూడా ఆత్మశక్తితో, ఆత్మ నిబ్బరంతో, ఆత్మ గౌరవంతో పేద వర్గాల ప్రజలు నిలబడాలని చెప్పి ఈరోజు మా ప్రజాపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ ముందులోకి తీసుకుపోతా ఉన్నాం. మళ్ళీ ఒకసారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకునే సందర్భం వచ్చింది. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆడపిల్లలు, ముఖ్యంగా పేదవర్గ రాబోయే రోజుల్లో విద్య మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద మొత్తానికి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క గొప్పతనాన్ని చాటడంలో బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు నిరంకుశ నిజాం పరిపాలన పైన ఎట్లా తిరుగుబాటు చేసిండ్రు అని చెప్పి ప్రపంచమంతా చూడడానికి కారణమైన చాకలి ఐలమ్మ గారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాం. ఆ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ, తొట్టి కొమరయ్య లాంటి వారిని ఉన్నత స్థానంలో చూసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఖచ్చితంగా మన తెలంగాణ మహిళలు, ఆడబిడ్డల